హలో ఎవ్రీవన్. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే అసలు ఈ 143 ఆర్టికల్ కింద ఆవిడ క్వశ్చన్స్ అడగడానికి ముందు ఏం జరిగింది అండ్ అసలు ఆర్టికల్ 143 ఏంటి అండ్ ఈ తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమి ఉంటాయి. సో ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 ఎండింగ్ అంటే 2023 డిసెంబర్ అండ్ 2024 స్టార్టింగ్లో తమిళనాడు గవర్నమెంట్ దాదాపు ఒక 10 బిల్స్ని పాస్ చేసింది. సో లెజిస్లేచర్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఎసెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా. గవర్నర్ ఆ టైంలో రవి గారు అనమాట. సో ఈయన ఎసెంట్ అనేది ఇవ్వలేదు. అట్లానే గవర్నర్కి ఆర్టికల్ 200 కింద కొన్ని పవర్స్ ఉంటాయి. ఏదో ఒకవేళ బిల్ వచ్చింది అనుకోండి లెజిస్లేచర్ నుంచి ఆయన ఎసెంట్ ఇవ్వచ్చు, లేదా ఇది ప్రెసిడెంట్ గారి కోసం అని చెప్పేసి రిజర్వ్ చేయొచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ ఉంటుంది. అదేంటి అంటే మళ్ళీ లెజిస్లేచర్కి వెనక్కి పంపొచ్చు. కొన్ని బిల్స్ లెజిస్లేచర్కి వెనక్కి పంపారు కానీ ఫైనల్గా ఈయనైతే ఎసెంట్ ఇవ్వలేదు. అట్లానే ప్రెసిడెంట్ కూడా ఈ బిల్స్ని పంపించలేదు అనమాట. సో ఆ టైంలో ఏం జరిగింది, ఈ సుప్రీంకోర్టులోకి తమిళనాడు గవర్నమెంట్ వెళ్ళింది. సో తమిళనాడు గవర్నమెంట్ అంటుంది ఏంటి అంటే ఇక్కడ సో అలా ఈ బిల్స్ అన్నిటికీ ఎసెంట్ ఇవ్వకుండా ఉంచారు చూసారా, ఇది అన్కాన్స్టిట్యూషనల్, డెమోక్రసీకి ఎగెనెస్ట్, ఇది పీపుల్స్ విల్కి ఎగెనెస్ట్ అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. సో ఆ టైంలో April 8న కోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చిందనమాట. ఆ వెర్డిక్ట్ ప్రకారం ఏమిటి అంటే ఇలా ఏ బిల్ అయినా సరే ఇండెఫినెట్గా డిలే చేయడము లేదా ఎక్కువసేపు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ దగ్గర కానీ పెట్టుకోవడం స్పెసిఫిక్గా స్టేట్ బిల్స్ అనేది కరెక్ట్ కాదు, అన్డెమోక్రటిక్ అని చెప్పింది. అండ్ దాంతోపాటు ఏం చెప్పింది అంటే జ్యుడిషియల్లీ ఎన్ఫోర్సబుల్ టైం లైన్స్ ఉండాలి. అంటే ఒక బిల్ లెజిస్లేచర్ నుంచి గవర్నర్ దగ్గరకు వచ్చాక ఇంత టైం లోపల ఆ బిల్లు యాక్ట్గా అవ్వాలి. సో ఏదో ఒక రెస్పాన్స్ ఆ గవర్నర్ నుంచి కానీ ప్రెసిడెంట్ నుంచి కానీ రావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత రెండు రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే ఈ ఫెడరలిజంని కాపాడుతుంది లేదా డెమోక్రసీని కాపాడుతుంది అని కొంతమంది ఒపీనియన్ అయితే, ఇంకొంతమంది ఏమని చెప్పారు అంటే ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్కి ఎగెనెస్ట్గా, అంటే జ్యుడిషియరీ అనవసరంగా లెజిస్లేచర్ పరిధిలోకి వస్తుంది అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో స్టోరీ ఇక్కడ తావలేదు. కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్స్టెన్స్ ఏంటి అంటే ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని 14 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఈ 14 క్వశ్చన్స్లో ఆవిడ అడిగిన విషయం ఏంటి అంటే అసలు సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టుకైనా సరే గవర్నర్ మీద కానీ ప్రెసిడెంట్ మీద కానీ ఒక టైం లైన్ ఎన్ఫోర్స్ చేసేటువంటి అవకాశం ఉందా. సో మనం ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ క్వశ్చన్, ఇట్స్ వెరీ వెరీ కాన్స్టిట్యూషనల్లీ వెరీ బిగ్ క్వశ్చన్ అనమాట. ఇది ఫెడరలిజం మీద డెమోక్రసీ మీద అసలు మన కాన్స్టిట్యూషన్ ఒక బెడ్ రాక్ని క్వశ్చన్ చేస్తుంది ఈ క్వశ్చన్. అసలు ఒక్కసారి మనం ఆర్టికల్ 143 అంటే ఏంటో చూద్దాం. ఆర్టికల్ 143 ఏం చెప్తుంది, ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్కి ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా కానివ్వండి లేదా ఏదైనా సరే మ్యాటర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అని అనుకున్నట్టయితే ఆవిడ కానీ ఆయన కానీ సుప్రీంకోర్టుని ఒపీనియన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్నే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. అండ్ క్వశ్చన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్స్ ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో అడుగుతుంటారు అనమాట. ప్రీవియస్గా కూడా చాలా క్వశ్చన్స్ ఇట్లా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాబ్రీ మస్జిద్ కేసులో ఆ టైంలో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది దీని గురించి. కానీ సుప్రీంకోర్టు ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా దీని కింద ఆన్సర్ చేయలేదు. ఎందుకని చెప్పేసేసి అన్కాన్స్టిట్యూషనల్ ఇది అని చెప్పేసేసి సుప్రీంకోర్టు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద సుప్రీంకోర్టు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అన్ని విషయాలకి. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆన్సర్ ఇచ్చినా సరే దిస్ విల్ నాట్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ మీద ఇది ఏ రకంగానూ బైండింగ్ కాదు. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది, జస్టిస్ బిఆర్ గవాయ్ కింద ఒక 5 జడ్జ్ బెంచ్ అనేది ఫామ్ అయింది. సో ఈ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయబోతున్నారు. అండ్ వాట్ ఎవర్ ద ఆన్సర్ కమ్స్ ఇది మన కాన్స్టిట్యూషన్స్కి మన డెమోక్రసీకి బెడ్ రాక్ కాబోతుంది. అండ్ దాంతోపాటు ఏది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఏది లెజిస్లేచర్ ఓవర్ రీచ్ అనేది కూడా చెప్పబోతుంది అనమాట. అసలు మనం కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ డాక్యుమెంట్, ఇలాంటి అడాప్టేషన్స్ వస్తూ ఉండాలి, ఇంకా ఫర్దర్గా మనం ముందుకి మూవ్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.